స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ను సమాయత్తం చేయడంలో భాగంగా పార్టీ రాష్ట్ర నాయకత్వం త్రిముఖ కార్యాచరణ సిద్ధం చేసింది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషితో పాటు చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్న లక్ష్యంగా ఈ నెల 31 నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు పాదయాత్ర, శ్రమదానం, పల్లెనిద్ర చేయాలని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కార్యాచరణ సిద్ధం చేశారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుంటే ప్రతిపక్షాల నాయకులు ముప్పేట దాడి చేయడాన్ని ప్రజల్లో ఎండగట్టాలని ఈ సందర్భంగా వారు నిర్ణయించారు. రైతులకు రైతు భరోసా, మహిళలకు ఉచిత బస్సు, వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్తు, పేదలకు సన్నబియ్యం పండించే రైతులకు సబ్సిడీ అందించడం, ఇలా అనేక సంక్షేమ అభివృద్ధి పథకాల గురించి ప్రజలకు వివరించేందుకు 3 కార్యక్రమాలు రూపొందించారు. ఉమ్మడి జిల్లాలోని ఒక నియోజకవర్గంలో 10 కిలోమీటర్లు పాదయాత్ర చేయాలని, అనంతరం పల్లెనిద్ర చేయాలని, మరునాడు ఉదయం శ్రమదానం చేయాలని, అనంతరం స్థానికంగా సభలు, సమావేశాలు, వీలును బట్టి ఫంక్షన్ హాలల్లో సమావేశాలు నిర్వహించాలని, ఇంకా వీలైతే పెద్ద ఎత్తున కార్యకర్తలతో ప్రజలను మమేకం చేస్తూ సభలు నిర్వహించాలని మీనాక్షి, మహేష్ కుమార్ గౌడ్ నిర్ణయించారు. ఈ కార్యక్రమాల్లో ఆ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు హాజరు కావాలని వారు దిశానిర్దేశనం చేశారు. ఈ మేరకు తొలి విడత షెడ్యూల్ను సైతం ఖరారు చేయడం జరిగింది. తొలుత రంగారెడ్డి జిల్లా పరిగి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో శ్రీకారం చుట్టబోతున్నారు. 31న సాయంత్రం 5 గంటలకు పాదయాత్ర ప్రారంభించి 10 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయబోతున్నారు. పాదయాత్ర ముగిసిన అనంతరం అక్కడి కార్యకర్తలతో, స్థానిక గ్రామీణులతో కలిసి భోజనం చేసి పల్లెనిద్ర చేయాలని నిర్ణయించారు. మర్నాడు ఉదయం అంటే ఆగస్టు 1న పరిశుభ్రత కోసం శ్రమదానం చేసి మధ్యాహ్న భోజన విరామం అనంతరం కార్యకర్తలతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను, రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం చేస్తున్న కృషిని కార్యకర్తలకు వివరిస్తారు. 1వ తేదీన మెదక్ జిల్లా ఆందోళ్ ఎస్సీ నియోజకవర్గ కేంద్రంలో సాయంత్రం 5 గంటలకు పాదయాత్ర ప్రారంభమవుతుంది. పాదయాత్ర ముగిసిన తర్వాత భోజనం చేసి అక్కడే పల్లెనిద్ర చేస్తారు. ఇక మర్నాడు అంటే 2వ తారీఖు ఉదయం శ్రమదానం చేయడం, మధ్యాహ్న భోజన విరామం తర్వాత కార్యకర్తలతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఇక అదే రోజు సాయంత్రం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలో పాదయాత్ర, పల్లెనిద్ర, ఆ మర్నాడు 3వ తారీఖున శ్రమదానం, భోజన విరామం, కార్యకర్తలతో సమావేశం అవుతారు. 4వ తారీఖున ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్లో, 5వ తారీఖున కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో, ఇక 6వ తారీఖున వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గంలో ఇదే పద్ధతిన పాదయాత్ర, పల్లెనిద్ర, మర్నాడు రోజు శ్రమదానం, భోజన విరామం అనంతరం సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఎమ్మెల్యేలతో పాటు జిల్లాకు చెందిన కార్పొరేషన్ చైర్మన్లు, ముఖ్య నాయకులు, ద్వితీయ శ్రేణి నాయకులు తప్పనిసరిగా హాజరు కావాలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశించారు. ఈ తొలి విడత కార్యక్రమాన్ని దిగ్విజయం చేసేందుకు ప్రణాళిక రూపకల్పన చేసి జిల్లా ముఖ్య నాయకులతో, ఎమ్మెల్యేలతో, ఇతర ముఖ్యులతో చర్చించి సమన్వయం చేసేందుకు వీలుగా మీనాక్షి నటరాజన్ సూచన మేరకు మహేష్ కుమార్ గౌడ్ కమిటీని కూడా ప్రకటించారు. కమిటీలో ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, డాక్టర్ కాతూరి వెంకటేష్, జూలూరు ధనలక్ష్మి, డాక్టర్ పులి అనిల్ కుమార్ను నియమించడం జరిగింది. ఈ మేరకు ఆయా జిల్లాల అధ్యక్షులకు మహేష్ కుమార్ గౌడ్ పలు సూచనలతో పాటు రూట్ మ్యాప్ను పంపించారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.